భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శంకర విజయం కార్యక్రమానికి ముందుగా మీ అందరికీ స్వాగతం. శంకర సాక్షాత్ జగద్గురు ఆది శంకరాచార్యులు. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అద్వైత సిద్ధాంతం. ఆ అద్వైతం గురించి, శంకర భగవత్పాదుల వారి గొప్పతనం గురించి, వారి లీలల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రముఖ స్మార్త పండితులు 25 సంవత్సరాలుగా జీవశాస్త్ర ఉపన్యాసకులుగా, ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్న వారు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని ఆదిశంకర దేవాలయ నిర్వాహకులలో ఒకరు బ్రహ్మశ్రీ త్రిగుల రామూర్తి శర్మ గారు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. వారిని అడిగి శంకర విజయయాత్ర గురించి తెలుసుకుందాము. నమస్కారం గురువు గారు. పరమేశ్వరార్పణమస్తు. గురువు గారు, ముందుగా శంకరాచార్యుల వారి బాల్యం గురించి, బాల్యంలో వారి లీలల గురించి వివరించండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. మొదటగా మీ ఛానల్ నిర్వాహకులకు, నాకు ఆత్మీయులకు ఇటువంటి ఉదాత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వ్యాప్తిని చేయడంలో మీ సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రస్తుత కాలంలో మహనీయులైనటువంటి ఆదిశంకరుల వంటి ఉన్నతమైన సంస్కారవంతులను, సమాజానికి ఉపయోగమైనటువంటి మార్గాన్ని సూచించినటువంటి గొప్పవారిని పునఃపరిచయం చేసే ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో అది మీ ఛానల్కు ఒక గట్టి మూలంగా ఏర్పడుతుందని భావిస్తూ, శంకర విజయం అనేటువంటి చాలా మంచి ఉన్నతమైనటువంటి విషయాన్ని స్వీకరించడం, అది కూడా శంకర జయంతి సందర్భంగా ఈ ఇంటర్వ్యూ నిర్వహించడం చాలా సంతోషం. సహజంగా జగద్గురువులు ఇప్పుడంటే అందరూ అనుకుంటున్నారు, కానీ జగద్గురువులు ఇద్దరే ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఒకటి శ్రీకృష్ణ పరమాత్మ అయితే రెండవది ఆదిశంకరుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పరమాత్మ భగవద్గీతలో చాలా చక్కగా వివరించి ఉన్నాడు. ఎప్పుడైతే ధర్మం ఆపదలో ఉంటుందో, ఎప్పుడైతే దుర్జనులు కాదు దుర్జనత్వం పెరిగిపోతుందో, ఆ సందర్భంలో సంభవామి యుగే యుగే, నేను మళ్ళీ మళ్ళీ పుడుతుంటాను అని సాక్షాత్తు పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగానే, దానికి నిదర్శనం అన్నట్టుగా, అంటే మనకు తెలిసిన ఎప్పుడో త్రేతాయుగము ద్వాపర యుగం అని కాకుండా కలియుగంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే సాక్షాత్తు శంకరుడే ధర్మ సంస్థాపన కోసం పునరుద్భవించాడు. అందుకు తార్కాణమే ఆదిశంకర అవతరణ అని మనకున్నటువంటి యొక్క మూలమే అనుకోండి, చరిత్రే అనుకోండి తెలియజేస్తున్నది. అటువంటి కారణజన్ములు ఊరికేనే జనించరు. వారి లీలల సంగతి పక్కన పెడితే, వారి జననమే కేవలం ఒక కారణాన్ని నిర్దేశించడానికి, ఒక కారణం లేదా ఒక సమస్యకు సమాధానం చెప్పడానికి ఏర్పడిందని చెప్పొచ్చు. కలియుగంలో 788 నుంచి 820 అంటే ఇవి ఒళ్ళు
గగురు పొడిచేటువంటి ఒక విషయాలు ఆదిశంకర్లది. 788 నుంచి 820, 32 సంవత్సరాల వయసులోనే తన జీవనాన్ని ఒక సక్రమైన మార్గంలో ఉంచుకోవడమే కాకుండా మొత్తం అఖండ భారతావనికి, అంటే ఇప్పుడున్న భారతదేశం కాకుండా అఖండ భారతావనికి ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ప్రపంచానికి అవసరమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక శక్తిని ప్రసాదించడంలో ఆదిశంకర్ల వారు, అందుకే ఆదిశంకర్ల వారిని జన్మించాడు అన్నదానికంటే అవతరించాడు అనే శబ్దం చాలా ఆయన యాప్ట్, చాలా అప్రాప్రియేట్ పదం. ఆర్యమాంబ శివగురువులకు లేక 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 అనేక తపనతో కూడినటువంటి యొక్క తపస్సు ఫలితంగా సాక్షాత్తు శంకరులే ఆదిశంకరులుగా అవతరించి నాటి నుంచి అనకూడదు వాని నిర్యాణం వరకు, ఎందుకంటే అటువంటి మహానుభావులకు నిర్యాణం ఉండదు, భౌతికంగా నిర్యాణం వరకు వారు చేసినటువంటి యొక్క సుకర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళటికి కూడా, అంటే ఈ సోకాల్డ్ 21st సెంచరీలో కూడా ఇంకా నిలబడి ఉన్నాయంటే కేవలం వారి పనే కాకుండా, వారి శ్రమనే కాకుండా, వారి సాహిత్యం, వారి పాండిత్యం అవన్నీ కూడా నిలబడి ఉన్నాయంటే కారణం వారు కేవలం కారణ జన్ములు కావడమే. కనుక అటువంటి వారిని స్మరించుకోవడం, పునః వారి గురించి ఆలోచించడం, ప్రస్తుతానికి తెలియజేయడం, ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని అభినందించడం, ఇది తప్పకుండా చేయవలసిన పని. ఆదిశంకరుల వారు ఆర్యమాంబ శివగురువులకు ప్రస్తుత కేరళ రాష్ట్రంలో ఉన్న కాలటిలో జన్మించడమే ఒక లీల మొదలు. ఆ తర్వాత వారి బాల్యంలోనే తల్లి అంటే అపారమైనటువంటి ప్రేమ. సహజంగానే ప్రతి శిశువుకు తల్లి అంటే ప్రేమ ఉంటుంది, కానీ ఆదిశంకరునికి విశేషం. ఇంకా ఎందు గురించి అంటున్నా అంటే ఆయన దేవి అపరాధ స్తోత్రం తర్వాత కాలంలో రాసినప్పుడు ఒక అత్యద్భుతమైనటువంటి వాక్యాన్ని, అంటే ఇప్పటికీ కాదు ఇక ముందు కూడా కొన్ని వందల తరాలు గుర్తుంచుకునేటువంటి వాక్యాన్ని, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అని ఒక అత్యద్భుతమైనటువంటి వాక్యాన్ని పదప్రయోగం చేసినాడు. పుడితే గిడితే అంటే ఆయన ఉద్దేశించి అన్నది అమ్మవారినే కావచ్చు, కానీ ఆయనకు సంబంధించి అమ్మవారు కన్నతల్లి కనుక ఆ భావనను తర్వాతి భవిష్యత్తులో ఆయన ఈ వాక్యం ద్వారా కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి, అమ్మా పుడితే గిడితే చెడ్డ కొడుకు పుడతాడేమో కానీ చెడ్డ తల్లి పుట్టడం అసంభవము అని ప్రస్తావన చేయడంలోనే తల్లి మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి అనురాగము ఆదిశంకరుల వారిని తెలియజేయగలరు. అటువంటి ఆదిశంకరుడు ఒకసారి ఇవన్నీ కూడా కారణజన్ములు ఎప్పుడైనా కూడా అందరి కోసమని అనేక పనులు చేస్తూ ఉంటారు. తన తల్లి పెద్ద ఎండాకాలంలో సుదూరంగా ఉన్నటువంటి నది నుండి ఇంటికి గృహావసరాలకు అవసరమైనటువంటి నీటిని తోడుకొని వస్తూ ఉంటే బాధపడడం చూసి ఆ బాధలో నుంచి వచ్చినటువంటి కోపం వల్ల సమీపంలో ఉన్నటువంటి పూర్ణా నదిని ఆజ్ఞాపించినాడట. ఏమనంటే, నువ్వు ఎట్టి పరిస్థితిలో మా అమ్మకు బాగా ఇబ్బంది అవుతున్నది, నువ్వు ఎక్కడో దూరం ఉంటే అక్కడి నుంచి నీళ్లు తీసుకురావడం మా అమ్మకు చాలా కష్టము, కనుక నువ్వు మా ఇంటి వెనుక నుంచే పారు. అంటే ఎంత శక్తివంతుడంటే ఆయన. అందరితో ఆ మాట అంటే సాధ్యమవుతుందా అంటే కాదు, కానీ ఆయన శక్తి ఎందుకు అంటే సాక్షాత్తు శంకరుడే కనుక. శంకర సాక్షాత్ అని నేను ఇంకొక మాట కూడా ఇక్కడ ఉటంకించాలి. సాక్షాత్ గోవింద భగవత్ పాదులే శంకరుణ్ణి సప్రాహ సశంకర ఏవ సాక్షాత్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ శంకరుడు శంకరుడే. అందువల్లనే జటాజూటము నుండి గంగా నదిని తన శిరస్సులోకి ఆహ్వానించి భరించినటువంటి శంకరుడు ఎలాగైతే కేవలం ఒక పాయ నుండి మాత్రమే గంగా నదిని వదిలి భూమండలంలోకి పంపించినాడో, అదేవిధంగా ఎక్కడో దూరంగా పారుతున్నటువంటి పూర్ణా నదిని తన తల్లి కోసమని చెప్పి, తన మాతృమూర్తి శ్రమ నివారణ కోసమని చెప్పి తన ఇంటి పక్క నుంచే జరగాలి అని ఆజ్ఞాపించినటువంటి యొక్క, అది బాల్యంలోనే ఆజ్ఞాపించినటువంటి యొక్క శంకరుని లీల
అపరిమితమైంది, అమోఘమైంది. అదేవిధంగా ఉపనయనము అయిన సందర్భంలో భిక్షాటనం కోసం సహజంగా ఇప్పటిలాగా కాకుండా 8 సంవత్సరాలకే ఉపనయనం కావాలి. కానీ ఆదిశంకరునికి వారి తల్లిదండ్రులు 5 సంవత్సరాల వయసులోనే ఉపనయనం చేసి దానికి సంబంధించినటువంటి విద్యా అభ్యసన కోసం అని చెప్పి భిక్షాటనకు పంపేది. ఇప్పటికి కూడా అంతే, 8 సంవత్సరాలకు ఉపనయనం చేయాలి, ఆ తర్వాత కాశీయాత్ర అని పంపుతారు. ఎందుకు కాశీయాత్ర అంటే కాశీలో అనేక పండిత సమూహాలు ఉంటాయి, అవసరమైన విద్యను అభ్యసించే అవకాశం దొరుకుతుంది కనుక ఆ విద్యాభ్యసన కోసం. ఇప్పుడు కాలం మారింది, దానితో పాటుగా వాని వివాహంలో ఉపనయనం చేసే సంస్కారం ప్రారంభమైంది. అయినా ఇంకా కొంతవరకు చాలా గృహాలలో సమయానికి ఉపనయనాలు చేసి సంధ్యావందనాధికారులు నిర్వహిస్తున్నటువంటి సత్ ఆచారం కూడా నడుస్తున్నది. 5 సంవత్సరాలకే ఉపనయనమైనటువంటి సందర్భంలో భిక్షాటనం కోసం ఆదిశంకర్ల వారు పోతూ పోతూ ఒకరింట్లో భిక్షాందేహి అడిగినాడట. అమ్మా నాకు ఇంత భిక్షమే అంటే ఆ తల్లి ఆ కాలంలో అంటే ఈ సందర్భాలు కేవలము ఇదేదో ఐతిహాసిక గాథ, ఆదిశంకర్ల వారు ఉన్నారా, ఇప్పుడు పోస్టులలో కూడా ఉచితంగా ఉన్నాక పెడుతున్నారు. కానీ ఆ సందర్భంలో కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ వృద్ధురాలు ఎంతసేపటికి బయటికి రాలేదు. ఈయనకు విషయం తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఈయనే సాక్షాత్తు శంకరుడే. ఈయన అక్కడికి ఒక కార్యక్రమాన్ని, ఒక పనిని నిర్వహించడానికి వచ్చినాడు. మూడోసారి అడిగినాడు. అడిగితే అప్పుడు లోపలి నుండి అతి కష్టం మీద ఒక ఎండిపోయినటువంటి ఒక ఆమలకం, ఒక ఉసిరికాయను తెచ్చి ఇతని భిక్షాపాత్రలో వేయడం జరిగింది. దాని అర్థం ఏంటి అంటే ఇంట్లో భిక్షం వేయడానికి కూడా, దానం చేయడానికి కూడా ఏమీ లేనటువంటి దుస్థితిలో, ఒక దుర్భరమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ ఇంటిలో కనకధారలు కురిపించడానికి ఆదిశంకరులు కావాలని 1-2 మార్లు భిక్షాటన ఆ ఇంటిలోనే చేసి ఇచ్చినటువంటి ఆమలకాన్ని చూసి బాధపడి లక్ష్మీ అమ్మవారి మీద ఆగ్రహం చెందినాడు. ఆగ్రహం చెందడం అంటే ఆవేదనాపూరితమైనటువంటి ఆగ్రహం. అది ఆదిశంకరుడు అందరి మీద ఆగ్రహం చెందినాడంటే కాదు, ఒక తల్లి మీద బిడ్డ ఏ రకమైనటువంటి ఆవేదనాభరిత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుందో అటువంటి కనకధారా స్తవాన్ని రాసినాడు. ఆ కనకధారా స్తవాన్ని ఆశువుగా అప్పటికప్పుడు ఆదిశంకరులు ఎంత ఆవేదనగా అయితే దాన్ని ప్రస్తావించినాడో ఆ ప్రస్తావనకు మురిసిపోయినటువంటి లక్ష్మీ అమ్మవారు ఆ ఇంటిలో సువర్ణామలకాలు, బంగారు ఉసిరికాయలు వేసినారని చెప్పడం ఇది ఎప్పటిదో కథ కాదు. జస్ట్ ఒక 1500-1600 సంవత్సరాల క్రితం సంవత్సరం. అంటే అటువంటి లీలలు అనేకం చేసినారు వారు. ఆ లీలలన్నీ కూడా కేవలము లీలగా కాకుండా ఒక మానవతా ధోరణిని కలిగి ఉన్నటువంటి లీలలు అవన్నీ. అటువంటి మహనీయులు, ప్రాతస్మరణీయులు, చిరస్మరణీయులు. గురువుగారు, శంకర భగవత్పాదుల వారు సన్యాస దీక్ష ఏ వయసులో తీసుకున్నారు? సన్యాసం అంటే అన్నీ వదులుకోవడం. నాకు తెలిసి ఆయన జననమే సన్యాసం. కానీ వ్యావహారికంగా ఆదిశంకర్ల వారు ఉపనయనం 5 సంవత్సరాలకైన తర్వాత 2-3 సంవత్సరాలు బాల్య క్రీడలన్నీ చేసి ఒకానొక రోజు తల్లి వద్దకు వచ్చి, అమ్మా నేను సన్యసిస్తా. తల్లిని ఎందుకు అడిగాడు అంటే సన్యాస దీక్షకు తల్లి అనుమతి తప్పనిసరి. అప్పటి నుండి ఇప్పటి వరకు హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. ఇండియన్ కల్చర్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ కల్చర్. ఇవాళటికి కూడా అదే శృంగేరి పీఠాధిపతి అయినప్పటికీ తన కన్న తండ్రి తనకు నమస్కరించే సాంప్రదాయం ఉన్నది. కానీ కన్న తల్లికి మాత్రం సన్యాసాశ్రమం తీసుకున్నా సన్యాసే నమస్కారం చేయాల్సినటువంటి, అంటే తల్లికి ఎంత ఉదాత్తమైన స్థానము హిందూ సాంప్రదాయం కల్పించిందంటే అంత గొప్పది. సహజంగా ఇవాళ అవాకులు చెవాకులు అవసరం ఉన్నవి అక్కరకు రాని అంటున్నారు. కానీ హిందూ సనాతన ధర్మలో స్త్రీకి ప్రాధాన్యత తక్కువ లాంటి
అవహేళన మాటలు మాట్లాడుతున్నారు కానీ హైందవ సాంప్రదాయం ఎన్నడూ స్త్రీకి తక్కువ చేయలే. మొత్తము సనాతన ధర్మానికి అధిపతులుగా వ్యవహరించేటువంటి సన్యాసి కూడా తల్లికి సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పినారు. అదే సమయంలో అదే తల్లి మాతృమూర్తి సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పలేదు. అసలు స్త్రీకి సాష్టాంగ నమస్కారం అర్హతే లేదు. ఎందుకంటే సృష్టికి మూలమైనటువంటి యొక్క గర్భం ఏదైతే ఉన్నదో అది నేలకు ఆనకూడదు, అది అతి పవిత్రమైనది అనే ఉద్దేశంతో ఎంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక పురుషునికైనా కూడా, ఆధ్యాత్మికవేత్తకైనా కూడా లాస్ట్కు స్త్రీమూర్తి చేయగలిగినటువంటి చివరికి స్త్రీమూర్తి చేయగలిగినటువంటి యొక్క నమస్కారం కేవలం మోకాళ్ళ మీద కూర్చొని తల కింద నుంచి నమస్కారం చేయడం. ఆదిశంకరుడు కన్నతల్లి దగ్గరికి పోయి అమ్మ నేను సన్యాసిస్తా అంటే ఆమె అనుకున్నది చిన్నపిల్ల మాటలు అని అనుకున్నది మొదలు. కానీ 1-2 మార్లు అనే వరకు ఆమెకు ఒక రకమైన బాధ ప్రవేశించింది. అయ్యో, అనేక సంవత్సరాలు వేదన చెంది తపనబడి తపస్సు చేసి సాక్షాత్తు శంకరుని కోరుకొని ఎన్నో పుణ్య ఫలాల నోముగా అవతరించినటువంటి పుట్టినటువంటి నా కుమారుడు సన్యాసిస్తా అంటున్నాడు, నన్ను వదిలి వెళ్ళిపోతా అంటున్నాడు అని బాగా బాధపడి రోదన చేసింది. అనుమతి ఇవ్వలే, వద్దు నువ్వు నా దగ్గరే ఉండాలి, సన్యాసం అవసరం లేదని చెప్పింది. కానీ శంకరుని అవతారం ఏదైతే ఉన్నదో ఆ అవతారం ఏర్పడ్డది, దానికి కారణం వేరే. ఆ కారణం ఏందో శంకరునికి తెలుసు. సన్యసిస్తేనే ఆ కారణం యొక్క పూర్తి ఫలాన్ని సమాజానికి అందియవచ్చు అని కూడా ఆయనకు తెలుసు. ఆ సందర్భంలో ఆయన ఏమన్నాడు, ఒకసారి సహజంగా స్నానం చేస్తా అన్నాడు. సమీపంలో ఉన్న నదీ తీరంలోకి పోయినాడు, నదిలోకి ప్రవేశించినాడు. స్నానం చేస్తున్నాడు, జలకాలు ఆడుతున్నాడు. తల్లి ఒడ్డున కూర్చున్నది, ఆనందంగా కేరింతలు కొడుతున్న పిల్లవాడిని చూసి సంతోషపడుతున్నది. ఆ సందర్భంలో ఒక ముసలి, అంటే మీరు చరిత్రలో ఎప్పుడైనా తీసుకోండి, కారణజన్ములకు అవసరమైనటువంటి యొక్క పనులు తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఏర్పడ్డదే ఆ పని కోసం. ఇవాళటి వరకు ఏ చరిత్ర పురుషుడినైనా తీసుకోండి మీరు, అటువంటి సందర్భంలో ఒక ముసలి వచ్చి ఆ బాలశంకరుణ్ణి పట్టుకొని హింసించేటువంటి సందర్భం ఏర్పడ్డది. ఆ విషయం గమనించినాడు శంకరుడు. చెప్పినాడు, అమ్మా నన్ను ముసలి పట్టుకున్నది, ఇక వదలదు, నాకు ప్రాణాపాయం తప్పదు, నేను నీ నుంచి భౌతికంగా దూరం అవడం తప్పదు. ఈ సమయంలో దయచేసి నన్ను సన్యసించు అని అనుజ్ఞ ఇచ్చినట్టయితే నేను సన్యాస సంకల్పాన్ని చేసుకుంటాను. సన్యాస సంకల్పం చేయడం వల్ల సన్యసించినట్టే లెక్క. ఆ క్షణానికి దాన్ని ఆతుర సన్యాసం అని పిలుస్తారు. కనీసం చనిపోయే ముందైనా నేను అనుకున్న కోరిక నెరవేరుతుంది అంటే అప్పుడు ఆ తల్లి అతి కష్టం మీద విధి లేని పరిస్థితిలో శంకరునికి అనుమతి ఇచ్చింది. ఏమని? నువ్వు సన్యసించు అన్నాడు. పిల్లవాడి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానము, పిల్లవాడు అనుకున్నటువంటి యొక్క కోరిక నెరవేరాలి అని సహజంగా ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రికి అయితే ఉంటుందో ఆ కోరికను నెరవేర్చడం కోసం అని చెప్పి నువ్వు సన్యాసించు బిడ్డ అన్నది. సన్యాస సంకల్పం చేసుకున్నాడు, ఆతుర సన్యాసాన్ని స్వీకరించినాడు ఆదిశంకరుడు. విశేషం ఏంటంటే, విశేషము, విచిత్రము, వైభవమా తెలియదు కానీ ఎప్పుడైతే సన్యాస దీక్ష తీసుకున్నా అన్న సంకల్పాన్ని ఆదిశంకరులు మనసులో అనుకున్నారో విధివశాత్తు ఆ ముసలి అతని వదిలిపోయింది. బయటకు వచ్చి నమస్కరించి అన్నాడు, అమ్మా నేను సన్యాసించాను అంటే మరి సన్యాస దీక్షలో ఒకచోట ఉండడం పద్ధతి కాదు కదా, ఆ నియమ నిబంధనలు పాటించాలి కదా, నువ్వు నన్ను వదిలిపోతావు కదా అని బాధపడితే ఆదిశంకర్ల వారు కన్న తల్లిపైనటువంటి ప్రేమ వల్ల ఒక మాట అన్నాడు, ఉదయమైనా రాత్రి అయినా, పగలైనా రేయైనా, ఎటువంటి సమయంలోనైనా నీవు నన్ను ఒక్కసారి తలుచుకున్నట్టయితే నేను ఎక్కడున్నా సరే నీ దగ్గరికి చేరుకుంటాను అంటే ఆదిశంకరునికి తన తల్లిపై ఉన్నటువంటి ప్రేమ,
సహజంగా ఇటువంటి పురాణ గాథలు, ఇది కథ కాదు నిజం, ఇటువంటివి విన్నప్పుడు ఇప్పటి సమాజంలో ఉన్నటువంటి పిల్లలు ఏమనుకుంటుంటే ఇదంతా అయిపోయింది, దిస్ ఈజ్ పాస్ట్, ఇది మనకు సంబంధం లేని విషయం అనుకుంటున్నారు. కానీ సనాతన ధర్మ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కన్నతల్లిని ప్రేమించమని, కన్నతండ్రిని అభిమానించమని, గౌరవించమని, ఆ విషయాన్ని గమనించాలి. ఇంకోటి కూడా నాకు అనిపిస్తుంది, ఆదిశంకరుడు సంసారం అనేటువంటి నదిలోకి దిగినాడు. ఆ సందర్భంలో సమస్య అనేటువంటి మొసలి అతన్ని పట్టుకున్నది. ఇదందరం కూడా ఇప్పుడు మన జీవితాన్ని కూడా ఆపాదించుకోవచ్చు. ఎప్పుడైతే ఆ ఆదిశంకరుడు ఈ సమస్య నాది కాదు, ఈ సంసారం నాది కాదు, నాది కాదంటే సన్యాసం తీసుకున్నా అని సంకల్పం చేసుకున్నాడో, నదిలోని నీటి ప్రవాహం ఆయనను ఏం చేయలేదు, గట్టిగా పట్టుకున్న ముసలి ఆయనను ఏం చేయలేదు. మన జీవితంలో కూడా అంతే. నా భావన, మన జీవితంలో కూడా ఎప్పుడైతే ఈ సంసారము కానీ ఈ సమస్యలు కానీ నావి కావు, కేవలం నేను నిమిత్త మాత్రుణ్ణి అనే భావన, అనే సన్యాసం ఎప్పుడైతే మనలోకి ప్రవేశిస్తుందో, సమస్యలు కానీ సంసారం కానీ దూరం జరుగుతుంది అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని ఈ ఆతుర సన్యాస దీక్ష సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. మానసిక సన్యాస దీక్ష గురించి వివరించారు గురువు గారు. మరి మానసిక సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ఆదిశంకరాచార్యుల వారు ఎక్కడికి వెళ్ళారు? తల్లి అనుమతి తీసుకొని ఈ మానసిక ఆతుర సన్యాసము కాకుండా నిజ సన్యాసం తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక గురువును వెతుక్కుంటూ బయలుదేరినాడు. ఇది ఆ కాలంలో ఎక్కువగా ఉండేది. గురు శబ్దానికి ఉన్నటువంటి యొక్క గొప్పతనమే అది. ఎవరైతే అజ్ఞానం అనేటువంటి యొక్క అంధకారాన్ని తొలగించి జ్ఞాన దీప కాంతులను దర్శింపజేస్తారో వాళ్ళు గురువు. ఆదిశంకరుడు కూడా అంటే గురువు యొక్క అందుకే తులసిదాస్ ఒక మాట అన్నాడు, మీకు భగవంతుడు గురువు ఇద్దరు వచ్చినట్టయితే మీరు ఎవరిని పూజిస్తారంటే నేను గురువును పూజిస్తా అని చెప్పాడు. ఎందుకంటే గురువు ద్వారానే భగవద్ దర్శనం జరుగుతుంది కనుక. ఈ విషయం పరిపూర్ణంగా తెలిసినటువంటి యొక్క ఆదిశంకరుల వారు అక్కడి నుండి నేరుగా గురువును వెతుక్కుంటూ బయలుదేరినాడు. దీనికి తల్లి అనుమతి తీసుకున్నాడు. నువ్వు ఉదయము రాత్రి స్పృహలో ఉన్నా లేకున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా శంకరా అని పిలిస్తే నేను నీ ముందుంటా అమ్మా అన్నాడు. ఆ ధైర్యాన్ని కల్పించినాడు. బయలుదేరినాడు. నర్మదా నదీ తీరంలో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో గోవింద భగవత్పాదులు, ఎంత విచిత్రం చూడండి, ఇక్కడ శంకర భగవత్పాదులు గోవింద భగవత్పాదులను వెతుక్కుంటూ వెళ్ళినాడు. అందుకే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయగుం శివ. ఇది ప్రాథమికమైనటువంటి ఆలోచన. కానీ దీని తర్వాతనే ఆదిశంకరుల వారు చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక మార్పు ఏదైతున్నదో అది భారతదేశాన్ని అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా కాపాడేంత శక్తిని పొందింది. శంకర భగవత్పాదుల వారు గోవింద భగవత్పాదుల వారిని వెతుక్కుంటూ బయలుదేరినాడు. గోవింద భగవత్పాదులే తన గురువు కావాలి అని శంకర భగవత్పాదుల వారికి తెలుసు. ఈయన వస్తున్నాడన్న విషయం ఆయనకు తెలుసు. ఎందుకంటే ఇద్దరు ఒకటే గనక. ఎవరు ఈ గోవింద భగవత్పాదులు అంటే వ్యాసుని కుమారుడు శుకుడు, శుకుడి కుమారుడు గౌడపాదులు, కుమారుడు కాదు శిష్య పరంపర, వారి శిష్యులు గోవింద భగవత్పాదులు. వాళ్ళు తపస్సు చేసుకున్న సందర్భంలో శంకరుల అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి పరిచయం చేసుకునే లోపే గోవింద భగవత్పాదులు ఒక ప్రశ్న వేసినారు. ఏమన్నారంటే వాళ్ళు, కోహం అంటే మీరెవరు అన్నాడు. అంటే న భూమిర్న తోయం న తేజో న వాయుర్మఖం నేంద్రియం వా న తేషాం సమూహ. అత్యద్భుతమైన సమాధానం చెప్పినాడు గురువు గారికి. ఒక రకంగా చెప్పానంటే
గురువే ఆశ్చర్యచకితులయ్యేంత సమాధానం చెప్పినాడు. ఏదీ కాని వాడిని నేను అని చెప్పినాడు. యశస్సులోకి రాసినాడు. అప్పుడే ఆయన ఏది రాసినా ఆశుగానే రాసినాడు. ఇప్పటికి నాకున్న సమాచారం ప్రకారం సుమారు 108 రచనలు వారి ఉన్నట్టుగా తెలుసు. పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా ఆ మాట విన్నటువంటి గోవింద భగవత్పాదులు వీరిని సాక్షాత్తు శంకరులుగానే గుర్తించినారు. గుర్తించి సన్యాసాశ్రమాన్ని ఇచ్చి అక్కడి నుండి ఇంకా ఉన్నతమైనటువంటి ఒక స్థితి కోసమని చెప్పి వారణాసి ప్రయాణానికి పంపినట్టుగా కొన్ని ఆధారాలు ఇప్పటికి దొరకడం జరిగింది. గోవింద భగవత్పాదుల వారి దగ్గర సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత గురువుగారు అంటే శంకరుల గురువు గారు తపస్సు చేసుకున్న సందర్భంలో నర్మదా నదికి విశేషమైనటువంటి వరదలు రావడం జరిగింది. ఆ సందర్భంలో తన గురువు గారికి ఎలాంటి అంతరాయం కలగొద్దు అనే ఉద్దేశంతో తన తపోశక్తితోటి తన కమండలంలో నదిని మొత్తాన్ని భద్రపరిచి గోవింద భగవత్పాదుల వారు చేస్తున్నటువంటి తపస్సుకు భంగం కలగకుండా ఒక రకంగా చెప్పాలంటే గురుదక్షిణ తీర్చుకున్నటువంటి యొక్క మహనీయుడు ఆదిశంకరుడు. గురువు గారు కాశీయాత్రలో జరిగిన సంఘటనల గురించి వారి యొక్క లీలల గురించి వివరించింది. కాశీకి పోయిన తర్వాత కూడా కాశీలో గంగానదిలో ఈయన వెళ్ళిన కొత్తలో మొట్టమొదటిగా శిష్యునిగా మారినటువంటి వారు సనందుడు. సంసార కూపమతి ఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖశిత సర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతాధిజాతం మనశ్చేన లగ్నం గురోరంఘ్రిపం తతః కిం తతః